Write a short notes on image impedance. This is a very important topic for external exam. Image impedance is the driving point impedance at one port of a two-port network when the other port is terminated with a impedance. Driving point or otherwise image impedance. ఇమేజ్ ఇంపెడెన్స్ అంటే ఏంటంటే డ్రైవింగ్ పాయింట్ ఇంపెడెన్స్ని మనం ఇమేజ్ ఇంపెడెన్స్ అంటాం. సో డ్రైవింగ్ పాయింట్ అంటే ఏంటి, డ్రైవింగ్ పాయింట్ ఇంపెడెన్స్ అంటే ఏంటంటే డ్రైవింగ్ అంటే నడిపేది అన్నమాట అర్థం. అంటే ఇక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో నడిపేది ఏంటి అంటే సోర్స్ అన్నమాట. ఏదైతే సోర్స్ ఉంటుందో అదే ప్రతి ఒక్క ఎలక్ట్రికల్ నెట్వర్క్ని కానీ సర్క్యూట్ని కానీ నడుపుతుంది అనమాట. అదే డ్రైవింగ్ పాయింట్. అయితే ఆ డ్రైవింగ్ పాయింట్ ఇంపెడెన్స్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏదైతే పోర్ట్ దగ్గర మనం సోర్స్ని కనెక్ట్ చేస్తామో అది కాకుండా అదర్ పోర్ట్ ఏదైతే ఉంటుందో ఆ అదర్ పోర్ట్ని మనం టెర్మినేట్ చేస్తాం అనమాట. అంటే ఎట్ సైడ్ అయితే సోర్స్ ఉంటుందో ఆపోజిట్ సైడ్ మనము టెర్మినేట్ చేస్తుంటాము. దాన్నే మనం ఇక్కడ ఏమంటున్నామంటే ఇమేజ్ ఇంపెడెన్స్ అంటున్నాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే డ్రైవింగ్ పాయింట్ ఎట్ పోర్ట్ 1 దగ్గర మనం డ్రైవింగ్ పాయింట్ తీసుకుంటున్నాము. అంటే పోర్ట్ 1 దగ్గర మనం సోర్స్ని కనెక్ట్ చేస్తున్నాము. పోర్ట్ 2ని జస్ట్ ఓపెన్ సర్క్యూట్లో ఉంచుతున్నాము. ఇక్కడ మనము ఒక మీటర్ని పెట్టి ఆ పర్టికులర్ రీడింగ్ ఏదైతే వోల్టేజ్ వాల్యూ ఉంటుందో ఆ వోల్టేజ్ని ఇక్కడ మనం మెజర్ చేస్తాం అనమాట. ఇది డ్రైవింగ్ పాయింట్ ఎట్ పోర్ట్ 2 దగ్గర మనం సోర్స్ని కనెక్ట్ చేసాము. దీనికి ఆపోజిట్ అనమాట. ఇది పోర్ట్ 2 దగ్గర సోర్స్ని కనెక్ట్ చేసి పోర్ట్ 1 దగ్గర ఓపెన్ సర్క్యూట్ చేసాము. ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ చేసిన దగ్గర ఒక మెజర్మెంట్ని పెట్టి ఇక్కడ వాల్యూని మనం మెజర్ చేస్తాం అనమాట. ఓకేనా? ఆ పర్టికులర్ కండిషన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటున్నాము అంటే ఈ డ్రైవింగ్ పాయింట్ దగ్గర మనకి ఇంపెడెన్స్ ఎంత వస్తుంది, ఈ డ్రైవింగ్ పాయింట్ దగ్గర మనకి ఇంపెడెన్స్ ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేయడం అనమాట. సింపుల్గా చెప్పాలంటే అంటే ఏమైంది, ఇక్కడ వాళ్ళు సోర్స్ని కనెక్ట్ చేసాము, ఇక్కడ మనం ఓపెన్ సర్క్యూట్ చేసాం పోర్ట్ 2 దగ్గర. ఈ పోర్ట్ 2 దగ్గర మనం మెజర్మెంట్ పెట్టి ఇంపెడెన్స్ ఎంత వస్తుందో మనం మెజర్ చేస్తాం. సేమ్ అదేవిధంగా ఇక్కడ సోర్స్ని కనెక్ట్ చేసి ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ చేసి ఇక్కడ మెజర్మెంట్ పెట్టి మనం ఇక్కడ ఏం చేస్తాము అంటే ఇంపెడెన్స్ వాల్యూని మెజర్ చేస్తాం. ఆ వచ్చేటువంటి మెజర్డ్ వాల్యూ అనేది మనం థియరిటికల్గా ఇక్కడ రాస్తున్నాం అనమాట. డ్రైవింగ్ పాయింట్ ఎట్ పోర్ట్ 1 దగ్గర ఇంపెడెన్స్ Z11 ఆఫ్ S ఈక్వల్ టు V1 ఆఫ్ S బై I1 ఆఫ్ S. ఎందుకు మన సోర్స్ ఎక్కడ కనెక్ట్ చేసాము, పోర్ట్ 1 దగ్గర కనెక్ట్ చేసాం. పోర్ట్ 1 దగ్గర వోల్టేజ్ ఎంత V1 ఆఫ్ S అండ్ పోర్ట్ 1 దగ్గర కరెంట్ ఎంత I1 ఆఫ్ S. ఇప్పుడు మనకి తెలిసింది ఏంటి, R ఈజ్ ఈక్వల్ టు అకార్డింగ్ టు ఓమ్స్లో R ఈజ్ ఈక్వల్ టు V బై I, అంతే కదా. ఓకేనా? సో రెసిస్టెన్స్ ప్లేస్లో మనం ఇంపెడెన్స్ని తీసుకుంటున్నాం ఇక్కడ ఈ నెట్వర్క్కి. ఓకేనా? ఆ ఇంపెడెన్స్ Z ఈజ్ ఈక్వల్ టు V బై I అనమాట. కాకపోతే మనం సోర్స్ ఎట్ సైడ్ కనెక్ట్ చేసాము, పోర్ట్ 1 సైడ్ కనెక్ట్ చేసాం కాబట్టి V1 ఆఫ్ S బై I1 ఆఫ్ S వచ్చింది. అదే పోర్ట్ 2 దగ్గర మనం కనుక సోర్స్ని కనెక్ట్ చేసినట్లయితే దానికి ఏమొస్తుంది, Z22 ఇంపెడెన్స్. ఎందుకంటే పోర్ట్ 2 దగ్గర కాబట్టి మనం కనెక్ట్ చేసింది. దీని యొక్క సెల్ఫ్ ఇంపెడెన్స్ మనం తీసుకుంటే Z22 ఈక్వల్ టు V2 ఆఫ్ S బై I2 ఆఫ్ S. ఓకేనా? ఇదే మనకి డ్రైవింగ్ పాయింట్ ఎట్ పోర్ట్ 1 అండ్ డ్రైవింగ్ పాయింట్ ఎట్ పోర్ట్ 2 అనమాట. ఫర్ ఎ సిమెట్రికల్ నెట్వర్క్ ద ఇమేజ్ ఇంపెడెన్స్ బోత్ పోర్ట్స్ ఆర్ ఈక్వల్. ఒకవేళ మన సిమెట్రికల్ నెట్వర్క్ తీసుకున్నట్లయితే ఈ సిమెట్రికల్ నెట్వర్క్లో ఇమేజ్ ఇంపెడెన్స్ అనేది బోత్ పోర్ట్స్ అంటే ఈ పోర్ట్ దగ్గర ఈ పోర్ట్ దగ్గర ఈ రెండు పోర్ట్స్ దగ్గర ఈక్వల్ ఉంటుంది అనమాట ఇమేజ్ ఇంపెడెన్స్. ఇమేజ్ ఇంపెడెన్స్ అంటే Z11 Z22 రెండు ఇంపెడెన్సెస్ ఏవైతే ఉంటాయో అవి రెండు కూడా ఈక్వల్ ఉంటాయి అన్నమాట. దేంట్లో, సిమెట్రికల్ నెట్వర్క్లో అయితేనే. ఒకవేళ అసిమెట్రికల్ నెట్వర్క్ అయితే ఇమేజ్ ఇంపెడెన్స్ అనేది రెండు పోర్ట్స్ దగ్గర సేమ్ ఉండదు, అన్ఈక్వల్ ఉంటుంది అనమాట. అది కండిషన్ దానికి. ఓకే, సో దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్ ఆఫ్ ది ఇమేజ్ ఇంపెడెన్స్. సో దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 1 mark and 2 marks. Write a short